అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం. నేటి ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి అంటే కనుక వీవర్స్, మనకందరికీ తెలుసు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని శక్తివంతం చేయడం కోసం, అదేవిధంగా రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం కోసం ఎన్నో మహత్తర లక్ష్యాలతో మనకి కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నూతన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మనకు అందించేందుకు ఈరోజు మన స్టూడియోస్కి రావడం జరిగింది శ్రీ ఎస్ ఢిల్లీరావు ఐఏఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సార్ గారితో మాట్లాడి ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అంటే ఏంది, దీనిని ఎప్పుడు ప్రారంభించారు? వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యవసాయ విస్తరణ ఒక కార్యక్రమం అండి. అంటే వికసిత్ అనుకోనంటే అభివృద్ధి, సంకల్పం అంటే మనకు తెలిసిందే సంకల్పము. కృషి అనేది వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ అభివృద్ధికి సంకల్పం చేసుకోవడం అనే కార్యక్రమం. ఇది మే మనకి 28 నుండి మనకి జూన్ 12 వరకు ఈ 15 రోజులు జరిగేటువంటి కార్యక్రమం అండి. సార్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా దీని యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటి సార్? అంటే ద వెరీ అబ్జెక్టివ్ ఏమిటంటే ఈ ల్యాబ్లో చేసేటువంటి డెవలప్ అయ్యేటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించిన ఆ పరిజ్ఞానం అది ల్యాండ్కి వస్తుందా లేదా ప్రాపర్గా. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఐసీఆర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్స్, తర్వాత స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీసు, స్టేట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్సు, అగ్రికల్చర్ అవ్వచ్చు, హార్టికల్చర్ అవ్వచ్చు, యానిమల్ హస్బెండరీస్ అవ్వచ్చు, ఫిషరీస్ అవ్వచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్సు, అన్ని రీసెర్చ్ స్టేషన్స్ కలిపి ఆ పరిజ్ఞానాన్ని రైతులకి వచ్చేటట్టుగా చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. సార్, మరి ఈ యొక్క వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఏ అనుబంధ శాఖలు మనకి పాల్గొంటున్నాయి సార్? ఇది ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రం కేవీకేకి సంబంధించినటువంటి కార్యక్రమం. కేవీకే నోడల్ ఆర్గనైజేషన్గా ఐసీఆర్కి సంబంధించిన కేవీకే నోడల్ ఆర్గనైజేషన్గా ఉంటుంది. దాంట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆ రాష్ట్రంలో ఉండే ఆ జిల్లాల్లో ఉండేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఐసీఆర్ రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు ముఖ్యంగా ప్రధాన భూమిక పోషిస్తారు. ఏదైనా మరి ప్రజలందరికీ రీచ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ లేనిదే వీలు కాదు. కాబట్టి ఇటు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, ఈ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అంటే లోకల్గా రీసెర్చ్ అనేది ఎప్పుడు కూడా ఆ లొకేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది, రీజన్ స్పెసిఫిక్గా ఉంటుంది. కాబట్టి స్టేట్ ఎస్ఏయుస్కి సంబంధించి మన దగ్గరికి వచ్చేసరికి ఆచార్య అంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ ఎస్వి, దెన్ యానిమల్ హస్బెండరీ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ, ఇలా 4 రకాల యూనివర్సిటీస్ కూడా ఉంటాయండి. సార్, మరి రైతులకు ఈ అభియాన్ ద్వారా ముఖ్యంగా ఎటువంటి ప్రధాన ప్రయోజనాలు వాళ్ళకి కలుగుతాయంటారు సార్? అంటే ఈ కార్యక్రమం ద్వారా రైతులకి ఇప్పటికే లాట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ స్టేట్ గవర్నమెంట్స్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ద వెరీ అబ్జెక్టివ్ ఆఫ్ కేవీకే ఇట్ సెల్ఫ్ అనేది అంటే టెక్నాలజీని టెస్ట్ చేయడంతో పాటుగా మనకి అంటే వ్యవసాయ విస్తరణ అనే దాంట్లో ఎలా ఉంటుందంటే ముఖాముఖి రైతుల దగ్గర ప్రతిరోజు 3 గ్రామాలు తీసుకుంటాం. దాంట్లో సైంటిస్ట్ గ్రూప్ అనేటువంటిది వెళ్తుంది, వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంటరాక్షన్లో ముఖ్యంగా ఈ ప్రొడక్షన్కి సంబంధించిన అంటే డ్యూరింగ్ ది ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వేరియస్, అది క్రాప్ ప్రొడక్షన్ అవ్వచ్చు, క్రాప్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, ఇలా వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ వాళ్ళకి చెప్పేది ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తుంది. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమం, సపోజ్ ఒక పిఎం కిసాన్ ఏదైనా ఉందనుకోండి, ఆ పిఎం కిసాన్ డబ్బులు రాలేదంటే ఎందుకు రాలేదు ఏమిటి, ఆ గ్రివెన్సెస్ అవ్వచ్చు,
ఒక సాయిల్ హెల్త్ కార్డ్ అవ్వచ్చు, ఆ సాయిల్ హెల్త్ కార్డుకి సంబంధించిన కార్యక్రమం అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టేట్ అండ్ సెంట్రల్కి సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా రీసెర్చ్కి సంబంధించినటువంటి అడ్వైజరీ అనేటువంటిది కీ రోల్ ఉంటుందండి. సార్, మరి ఈ అభియాన్కి సంబంధించి మన రాష్ట్రంలో ఈ అభియాన్ ఎలా జరుగుతుంది, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు కార్యాచరణలు రూపొందించిందంటారు సార్? అంటే మనకి సౌత్ జోన్ వరకు వచ్చేసరికి అటారీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ సౌత్లో ఉండేటువంటి రాష్ట్రాలన్నిటికీ కేవీకేస్కి అది కోఆర్డినేట్ చేస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న ఈ 23 కేవీకేలు ఏవైతే ఉన్నాయో 26 జిల్లాలకు సంబంధించిన ఈ 23 కేవీకేసు జిల్లాకి స్పెసిఫిక్గా ప్రతిరోజు కూడా ఒక 3 గ్రామాలు ఖచ్చితంగా కవర్ అయ్యేటట్టు ఒక 3 టీమ్స్ని చేసుకున్నాము. ఇప్పటికే సుమారు మనం ఎలా అనుకుంటున్నామంటే సుమారుగా ఒక 500 వరకు ఇప్పటికే గ్రామాలు అనేది కవర్ చేశాము. మరొక 500+ గ్రామాలు మిగిలినటువంటి రోజుల్లో 12th లోపుగా చేయడానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉన్నాయి. సుమారుగా మేము ఇప్పటికే 4 లక్షల వరకు రైతుల్ని కవర్ చేయాలనుకున్నాము. దాంట్లో ఇప్పటికీ ఒక 75,000 మంది రైతుల్ని కవర్ చేస్తున్నాము. సో ఇప్పటికీ ఈ ప్లానింగ్ అంతా కూడా ఎలా ఉందంటే అండి, సైంటిస్టులు ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ చేయడానికి సైంటిస్ట్ కమ్యూనిటీ అనేటువంటిది ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రస్తుతానికి ఉన్న గ్రామాల్లో మనం చాలా తక్కువ తీసుకున్నప్పటికీ కూడా తీసుకున్నటువంటి తక్కువ గ్రామాల్లో కూడా క్వాలిటీ చేయాలనే ఉద్దేశంతో మనం తీసుకున్న ఈ 1000 విలేజెస్కి ప్లాన్ చేసుకున్నామండి. సార్, మరి ఈ అభియాన్లో ప్రధానంగా మీరు వేటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సార్? అంటే అభియాన్లో ముఖ్యంగా అంటే ఆ పర్టికులర్ విలేజెస్లో ఉండే మేజర్గా ఏ పంట అనేది ఉంది, అది వ్యవసాయానికి సంబంధించిన పంట, లేకపోతే ఉద్యానవనానికి సంబంధించినటువంటి పంట, లేకపోతే యానిమల్ హస్బెండరీకి సంబంధించిందా, ఫిషరీస్ సంబంధించినటువంటిదా చూసుకొని ఆ పంటలో రైతులకి అసలు ఏ రకాలు పండించుకుంటున్నారు, కొత్త రకాలు వచ్చుంటే కొత్త రకాల గురించి తెలుసా, ఆ కొత్త రకాలు వాటి యొక్క ఫీచర్స్, అవి ఎన్ని రోజులు ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, దాంట్లో ఉండే డిఫరెంట్ సీడ్స్ ఏంటి, సర్టిఫైడ్ సీడ్ ఏంటి, ఫౌండేషన్ సీడ్ ఏంటి, ఆ మినీ కిట్స్ ఏంటి, దొరికే ఆ విధానం అనేది, దీంట్లో ఏమైనా పల్సెస్ ఆయిల్ సీడ్స్ను ప్రొడక్షన్ పెంచడానికి మనం ఏమైనా చేయగలుగుతామా అనేది. సో ఇట్స్ మోర్ ఎక్కువగా రైతులు మాకు ఎక్కువగా అడిగేది ఏంటంటే క్రాప్ ప్రొటెక్షన్. అంటే వాళ్ళకు ఒక వ్యాధి వచ్చింది, లేకపోతే ఒక పురుగు వచ్చింది, దాని కంట్రోల్ మెకానిజం ఎలా చేయాలనేది ఒక ఆస్పెక్టు. దెన్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ కూడా ఎక్కువగా మాకు రైతులు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఎంఎస్పీస్ ఉండొచ్చు, ఎంఎస్పీస్ ఎలా ఉంటుంది, ఏమిటి ప్రొక్యూర్మెంటు, ఇలా వీటన్నిటినీ కూడా అంటే ఆ ముఖాముఖి కార్యక్రమం రైతులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, సైంటిస్టులు దానికి తగ్గట్టుగా ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది, మిగిలిన అందరు రైతులకు చేసుకుంటే బాగుంటుంది, దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏమిటి, ఆ టెక్నాలజీలో కొన్ని మార్పులు ఏమైనా చేసుకుంటే వెరైటీస్కి సంబంధించింది, ఇట్స్ మోర్ సైంటిఫిక్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి దాన్ రొటీన్ ఎగ్జిబిషన్స్ ఇలాంటివి పెట్టినప్పటికీ కూడా మోర్ ఆఫ్ సైంటిఫిక్ డిస్కషన్స్. సార్, మరి అంటే సాంకేతికత గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది సార్ మనం వార్తల్లో చూస్తూ ఉంటే. సో ఎటువంటి సాంకేతికత వాటిని మీరు ఆ రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? టెక్నాలజీలో ఇప్పుడు మీకు డ్రోన్స్ అనేది ఒక టెక్నాలజీ. ఎందుకంటే ఇంతవరకు స్ప్రే చేసేది మాన్యువల్గా, ఎప్పుడో నాప్సాక్ స్ప్రేయర్స్ అని చేసేవారు, తర్వాత పవర్ స్ప్రేయర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఆ స్ప్రేయర్ యొక్క హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్, అండ్ ఎఫిషియన్సీ కూడా చూసుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా అడ్వకేట్ చేస్తున్నాము. ఇఫ్కో వారి సహకారంతో అసలు ఆ డ్రోన్స్ని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి కిసాన్ డ్రోన్ స్కీమ్ అనేటువంటిది ఇచ్చింది. ఇప్పటికే సుమారు ఈ కింద 24-25లో ఒక 800 వరకు గ్రౌండ్ చేస్తున్నాము. దాని గురించి దాని యొక్క ఆ డ్రోన్ ఎలా వాడాలి, దానివల్ల ఉపయోగాలు అనేది అదొకటి చెప్తున్నాము. తర్వాత డిఫరెంట్ యాప్స్ ఉన్నాయండి, లైక్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ NPSSకి సంబంధించిన యాప్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన APSS సంబంధించింది. లైక్ అగ్రి స్టాక్ యొక్క ఇంపార్టెన్సు. మనము ఆంధ్రప్రదేశ్లో APAIMS ఆంధ్రప్రదేశ్ అగ్రి ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ క్రాప్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి, క్రాప్ అడ్వైజరీస్ ఎలా చేసుకోవాలి, ఏదైనా పెస్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకోవాలి, డేటా అనేది ఏదైనా ఒకవేళ పెస్ట్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, దెన్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా
మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఏవైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంటు ఆర్ ఓపెన్ సోర్స్ సంబంధించిన యాప్స్ అన్నీ కూడా అక్కడ కూడా దానికి కూడా ఒక 10-15 మినిట్ డిస్కషన్ పెడుతున్నామండి. సార్, మరి మీరు చెప్పడం జరిగింది డ్రోన్స్ వాటికి సంబంధించి అని చెప్పి. సరే, వీటిని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఆ యొక్క రైతులకి కలిగే ప్రయోజనాలు, ఈ శిక్షణకి సంబంధించి మీరు వారికి ఏ విధంగా ఆ యొక్క శిక్షణను అందిస్తూ ఉన్నారు, వాటి ప్రయోజనాలు అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటారు సార్? అంటే శిక్షణ అనేది అంటే ఇప్పుడు డ్రోన్స్ అనుకోండి, డ్రోన్ పైలట్ అనేది ఒకటి ఉంటుంది. డ్రోన్ పైలట్కి మాకు ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయండి. సో ఆర్పిటిఓస్ అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్లో ఒక 3 ఆర్పిటిఓస్ ఉన్నాయి. మన ఇక్కడ అంటే గుంటూరు అండ్ అమరావతిలో ఇక్కడ ఒక 2 ఉన్నాయి. దెన్ అటు తిరుపతి ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా ఒకటి మన కాకినాడకి అనుకుంటున్నాము. సో అక్కడ డ్రోన్ పైలట్ ట్రైనింగ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినట్టు మాకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా డిఆర్సీస్ అని చెప్పి డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న 26 జిల్లాల్లో 23 కేవీకేస్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా మేము దానికి తగ్గట్టుగా ఓరియంటేషన్ అనేది ఇస్తున్నాము. అంటే ప్రతి గ్రామాలకు సంబంధించిన మనకి ఎప్పుడు కూడా ఒక ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అనేటివి ఉంటారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి మోర్ అండ్ మోర్ ఈ టెక్నాలజీకి మనం ఇవ్వగలిగితే సో దట్ మిగిలిన రైతులకు కూడా వాళ్ళు ఈజీగా చెప్తారనేది ఒకటి. అండ్ ఆంధ్రప్రదేశ్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10,700+ మనకి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అండ్ ఆర్ఎస్కే అసిస్టెంట్స్ అంటాము, వాళ్ళకు కూడా ప్రాపర్గా ట్రైన్ చేస్తున్నాము. సో దట్ ఆ గ్రామంలో ఆ రైతు సేవా కేంద్రంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ యాప్ని ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్ని అనేది ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఒకటి. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయినటువంటి కొన్ని టెక్నాలజీస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా ముందు ఎవరు చేయాలో వాళ్ళకి ప్రాపర్గా మేము గైడ్ చేస్తున్నామండి. సార్, మరి ఇవి మీరు వాళ్ళకి గైడ్ చేస్తున్న సమయంలో మీకు కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి సార్. మీకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటి అంటారు? వాటిని ఏ విధంగా మీరు పరిష్కరిస్తూ ఉన్నారు? అంటే డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో సవాళ్ళు వరకు వచ్చేసరికి అంటే ఇంకా చాలా వరకు స్మార్ట్ ఫోన్స్ అనేది ఒక ఇష్యూ ఉంది. నెట్వర్క్కి సంబంధించిన దాంట్లో ఆ పర్టికులర్ టైంలో ఆ నెట్వర్క్ ప్రాపర్గా ఉండడం కానీ, తర్వాత మెజారిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వస్తుంది తెలుగు కన్నా. సో ఆ లాంగ్వేజ్ అనేది ఒక పర్టికులర్ ఇష్యూ అనేది ఉంది. ఇంకా కొంతమందికి మొబైల్ని కంప్లీట్గా అందరూ కూడా ఆపరేట్ చేయలేకపోతున్నారు. యంగ్ ఎవరైతే ఉన్నారో 20-30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నారు, కానీ సో 40 and 50 దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని కొంచెం ఆ టెక్నాలజీకి సంబంధించిన ఆ భయం ఉంటుంది కదండి, ఆ భయం అది ఒక ఛాలెంజ్గానే ఉందండి. సార్, మరి రైతుల ఆదాయం పెరగడంపై ఈ యొక్క అభియాన్ ఏ విధంగా ప్రభావం అవుతుందంటారు సార్? అంటే కొత్త యాజమాన్య పద్ధతులు ఎప్పుడైతే చెప్తున్నామో, కొత్త వంగడాలు అనేవి ఏవైతే మనం చెప్తున్నామో దానికి తగ్గట్టుగా డిసీజ్ రెసిస్టెన్స్ కానీ పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్ కానీ వచ్చేటప్పుడు సో ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించేటట్టుగా న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో న్యాచురల్ ఫార్మింగ్ని చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఫెర్టిలైజర్ కన్జంప్షన్ పొల్యూషన్ తగ్గడంతో పాటుగా సో సస్టైనబుల్ అగ్రికల్చర్ రావడానికి తగ్గట్టుగా అన్ని విధాలుగా మనము ఈ అభియాన్ ద్వారా చెప్పగలుగుతున్నాం కాబట్టి సో దట్ నేను అనేది ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్పగా ఉన్న దాంట్లో మంచి అచీవ్మెంట్సే ఉన్నాయి. ప్రతి క్రాప్లో కూడా ఇప్పుడు మ్యాక్సిమం ప్రొడక్షన్స్ అనేటువంటి ఉన్నాయి. చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అడ్రస్ చేసుకుంటూ తర్వాత మోర్ అండ్ మోర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన దాంట్లో పొల్యూషన్ తగ్గే విధంగా అది కూడా అడ్వకేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఫెర్టిలైజర్ కన్జంప్షన్ తగ్గించేటట్టు, పెస్టిసైడ్ కన్జంప్షన్ తగ్గించేటట్టు, తర్వాత ఇంటిగ్రేటెడ్ మేనర్లో కంట్రోల్ చేసేటట్టుగా, తర్వాత కొత్త వంగడాలు కొత్త రకాలు అనేటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ప్రొడక్టివిటీ ఏవైతే ఉందో దాన్ని లెవెల్ మెయింటైన్ చేయగలిగేటట్టుగా ఈ విస్తరణ కార్యక్రమం ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. సార్, మరి ఈ అభియాన్ని మనం చేస్తున్నాం కదా సార్, సో దీని ద్వారా గ్రామాల్లో ఏ మేరకు మార్పులు చోటు చేసుకుంది అంటూ ఉన్నారు, అండ్ రైతుల నుంచి మనకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్? మంచి ఫీడ్బ్యాకే వస్తుంది. అండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పొలం పిలుస్తుంది అని చెప్పేసి ఒక గొప్ప ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ పొలం పిలుస్తుంది ప్రతి వారంలో 2 రోజులు ఖచ్చితంగా గ్రామాలకు వెళ్తున్నాము. ఇక్కడ దాని ఇనిషియేటివ్తో వచ్చిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కూడా ఆ గ్రామాల్లోకే డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి
గ్రామాల్లో ఉండే ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది ఎక్స్టెన్షన్ ఫంక్షనరీస్ రైతులు మన రీసెర్చ్ స్టేషన్కి రావాలి, లేకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి రావాలి, అప్పుడు మనం ఏదో అడ్వైజ్ ఇద్దామనే దానికన్నా మనమే డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాము, వాళ్ళతో కూర్చుంటున్నాము, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి అది వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇస్తుంది. అట్లీస్ట్ సైంటిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా గ్రామానికి వస్తుంది అని చెప్పేసి అని ఆ నమ్మకము వాళ్ళకి, ఆ కాన్ఫిడెన్స్తో తర్వాత టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో మేము ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది ప్రొడక్టివిటీని గొప్ప మార్పు తీసుకొస్తుందని నేను అనలేను, కానీ ఖచ్చితంగా రైతు సోదరుల్లో చాలామంది ఇప్పుడు వ్యవసాయము అనే దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక ఏదో జాబ్ చేసుకుందామనే వాళ్ళకన్నా ఇప్పుడు మనమే వెళ్ళి వాళ్ళని అడ్వకేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా ఉపయోగపడతాయండి. సార్, మరి మనం చూస్తే కనుక ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది వికసిత్ భారత్ 2047తో లింక్ అనేది మనకు కనిపిస్తుంది సార్. సో ఏ లక్ష్యాలతో ఇది వికసిత్ భారత్ 2047కి అనుసంధానం జరిగింది సార్? అంటే ఎక్స్టెన్షన్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనేది వన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ, ఎక్స్టెన్షన్ యాక్టివిటీ. అది వ్యవసాయం అవ్వచ్చు, లేకపోతే యానిమల్ హస్బెండరీ అవ్వచ్చు. ఎక్స్టెన్షన్ లేనిదే వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఎక్కడ చేసినా దానికి ప్రాపర్గా రైతుకు తీసుకువెళ్ళి దాన్ని అడాప్షన్ అయ్యేటట్టుగా చేయాలి. కాబట్టి దాంట్లో ఆ ఎక్స్టెన్షన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ రకం ఉందనుకుందాము, ఇప్పటికి అది 8 టన్నులు పర్ హెక్టార్ ఇస్తుంది అనుకుంటున్నాము అది రీసెర్చ్ స్టేషన్లో. బట్ ఫీల్డ్లోకి వెళ్ళేసరికి 5 టన్నులు 6 టన్నులే వస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనే తెలియడానికి ఇది ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి 2047లో మనం అనుకుంటున్నది ఏంటి అంటే వ్యవసాయానికి సంబంధించింది సస్టైనబుల్ అగ్రికల్చర్ అనుకుంటున్నాం, ఇక్కడ నేచురల్ ఫార్మింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, టెక్నాలజీ ఇంపార్టెన్స్ అనుకుంటున్నాం, టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ప్రొడక్షన్స్ అన్నిట్లోకి వచ్చేసరికి ఇట్స్ ఏ ప్రొడక్టివిటీ లెవెల్స్ రీచ్ అయిన సస్టైనబుల్, అంటే లాంగ్ రన్లో కూడా సస్టైనబిలిటీ మెయింటైన్ కావాలి. కాబట్టి దానికి తగ్గ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అదంతా డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి 2047లో అప్పటికి వరల్డ్లో ఖచ్చితంగా ఇండియా అనేటువంటిది నెంబర్ 1 పొజిషన్లో ఇటు అగ్రి అలైడ్ సెక్టర్లో ఉండడానికి ఇలాంటి ఇప్పుడు ఇటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ఆ రీసెర్చ్ని ల్యాండ్కి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ చాలా చాలా అవసరం. రాబోతూ ఉన్న ఖరీఫ్ సీజన్కి సంబంధించి, అదేవిధంగా వికసిత కృషి అభియాన్కి సంబంధించి మీరు రైతు సోదరులకు ఇచ్చే సూచనలు, సలహాలు, మీ సందేశం సార్? అంటే ఖరీఫ్ వస్తుంది కాబట్టి ఇక్కడ గ్రీన్ మెన్యూరింగ్ అనేది అందరు కూడా వేసుకోవాలనేది నా రిక్వెస్ట్. మన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ పిఎండిఎస్ కాన్సెప్ట్, అంటే ఒక సోల్ క్రాప్ కాకుండా దహించానో, సన్నహెంపో, లేకపోతే పెళ్లి పెసర సింగిల్ క్రాప్ కాకుండా ఒక 20-30 రకాలతో కూడుకున్నటువంటి ఈ మెన్యూరింగ్ ఉంది. అవి మీరు ప్రతి ఒక్కరు కూడా ఖరీఫ్కి ముందు తొలకరి వచ్చింది కాబట్టి ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి ఒక 10 రోజులు ముందుగానే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ సెట్ అయింది కాబట్టి అది వెంటనే వేసుకోమని, దానివల్ల ఒక 20% యూరియా కన్జంప్షన్ అనేది తగ్గుతుందని చెప్పేసి దట్స్ నా అపీల్. తర్వాత వెరైటీస్కి సంబంధించినంత వరకు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రకాలకు సంబంధించింది ప్రాపర్గా సీడ్కి ఉందా లేదా చూసుకొని మన డిపార్ట్మెంట్ సప్లై చేస్తున్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తున్న ఆర్ఎస్కేలో ఆ సీడ్ని వీలైనంత త్వరలో పర్చేజ్ చేసి దాన్ని రెడీ చేసుకోమని చెప్పేసి అనుకున్నాను. దట్స్ ద సెకండ్ రిక్వెస్ట్. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వర్షం వస్తుందో వర్షం రాగానే ఇమ్మీడియట్గా మీ ఆపరేషన్స్ అనేటువంటి మీరు చేసేటట్టు, ఎప్పుడు పంట ఒక వారము 10 రోజులు లేటుగా వేసేదానికన్నా ఒక వారం ముందు వేసేటట్టుగా చేయడానికి దానికి తగ్గట్టుగా కావాల్సిన విధంగా చేసుకోమని చెప్పేసి దట్స్ మై అపీల్. సార్, ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే కనుక న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు సార్, ఇది రైతు స్థాయిలో ఏ విధంగా జరుగుతుందంటారు సార్? అంటే రైతు స్థాయిలో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే దాంట్లో సిఆర్పిస్ అని చెప్పి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ ఫీల్డ్లో ప్రాక్టీస్ చేయడము, కొంతమంది రైతులకు చెప్పడము, తర్వాత మన ఫార్మర్ సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్లో చేస్తుండడము. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఒక 4 రకాల ప్రిన్సిపల్స్తో నడుస్తూ ఉంది ఇది. అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది, అంటే ఖరీఫ్కి ముందు మనము ఆ 45 రోజుల్లో పంట అనే దాన్ని
క్రాప్ కవర్ కావాలనుకొని చెప్పి ఏదైనా ఒక వర్షం రాగానే వేసేటువంటి విధంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఒక 32 టైప్స్ ఆఫ్ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, తర్వాత 365 రోజులు కూడా గ్రీన్ కవర్ ఉండేటట్టుగా చేసేటట్టుగా ఒక రెండో ప్రిన్సిపల్, తర్వాత ఎనీ టైం మనీ మోడల్, అంటే ఒక పర్టికులర్ పంటనే కాకుండా 4-5 రకాల పంటల్ని మీరు వెజిటబుల్స్ని వీటిని పెట్టుకుంటే కంటిన్యూ ఎవ్రీ వీక్ మీకు అమౌంట్ వచ్చేటట్టుగా చేయడం అనేటువంటిది ఇంకొక ప్రిన్సిపల్. ఏ గ్రేడ్ మోడల్ అనేది అంటే ఒక 3-4 ఒక మేజర్ క్రాప్ కాకుండా ఇంటర్ క్రాపింగ్ మోడల్ లాగా 3-4 క్రాప్స్ని పెట్టుకోవడం వల్ల ఆ ప్రతి క్రాపు ఇంకొక క్రాప్ మీద ఒక కాంప్లిమెంటరీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 4 ప్రిన్సిపల్స్తో జరుగుతుంది. ఇప్పటికే ఒక 10 లక్షల ఎకరాల్లో దీంట్లో 4 కంప్లీట్గానే కాదు, కొన్ని యాక్టివిటీస్ ఒక సుమారుగా ఒక 50% ఫార్మర్స్ అనేది అన్ని రకాలు చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరలో ఈ సిఎన్ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఎంఎన్ఎఫ్ 2 కలిసి మనకి కంప్లీట్ ఏరియా కూడా దీంట్లోకి రావాలనుకొని చెప్పేసి అది ఒక 20 years ఎంత పడుతుందని చూద్దాం. బట్ టార్గెట్ పరంగా అయితే మాత్రం ఇప్పుడు ఒక 10 లక్షలు అనేటువంటిది ఎకరాలు అనేటువంటిది ఇది ప్రాక్టీస్ చేస్తున్నారండి. సార్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఇది గ్రౌండ్ లెవెల్లో అమలయ్యేదానికి ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు సార్? అంటే ట్రూ, ఇట్స్ ఏ వెరీ వ్యాలిడ్ అండి ఇది క్వశ్చన్ ఇది. ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్లో ఘనజీవామృతం, ద్రవజీవామృతం అంటే ఆవు కానీ గేదె కానీ దాని యొక్క పేడ అండ్ మూత్రం అనేటువంటిది ఒకటి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక గ్రామంలో సపోజ్ ఒక 1000 ఎకరాలు ఉండేటప్పుడు ఆ 1000 ఎకరాలకు తగ్గట్టుగా ఎంత మొత్తంలో మనకి ఈ ఫామ్ యార్డ్ మెన్యూర్ దొరుకుతుంది, ఎంత మొత్తంలో ఈ మూత్రం దొరుకుతుంది అన్నది ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా అన్ని యానిమల్స్ ఉన్నాయా అసలు. సో సపోజ్ ఆ యానిమల్స్ లేనప్పుడు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అందు గురించి అని చెప్పి అంత బల్కీ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎకరాకి 3-4 టన్నుల ఫామ్ యార్డ్ మెన్యూర్ కాకుండా కేవలం ఒక 300-400 kgలతోనే దానికి తగ్గ ఫోర్టిఫికేషన్ లైక్ ట్రైకోడర్మా అంటామా, ఇంకో బయో పెస్టిసైడ్స్ అంటామా, వాటిని మంచి ఫంగస్ మంచి బ్యాక్టీరియాని పెంచి ఆ 4 టన్నుల బదులుగా 400 kgలతో వచ్చేటట్టుగా చేయడం అనేది ఒక ఛాలెంజ్ అండి. సో గ్రామాల్లో మీరు అన్నట్టు అందరూ కూడా ఇప్పుడు యానిమల్స్ పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు. బట్ అట్లీస్ట్ ఒక 1/3 ఆఫ్ పాపులేషన్ మళ్ళీ యానిమల్స్ని పెట్టుకొని చేయాల్సినటువంటి ఒక ఇదైతే మాత్రం అవసరం వచ్చింది, చాలా అవసరం అది. ఇక మీరు అన్నట్టు ఇది కేవలం 100% కెమికల్ ఫెర్టిలైజర్స్ మీదే కాదు కాబట్టి దాంట్లో అట్లీస్ట్ 50% ఈ యానిమల్ సోర్స్ ద్వారా అండ్ ప్లాంట్ సోర్స్ ద్వారా ఇప్పుడు మనం అనుకుంటున్న పిఎండిఎస్, గ్రీన్ మెన్యూర్స్, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ న్యూట్రియంట్స్ అనమాట, ప్లాంట్స్ ఇస్తాయి న్యూట్రియంట్. సో కాబట్టి ఈ 50% ఇది లేదా అట్లీస్ట్ 50% కెమికల్. అంటే మేము అంత అంబిషియస్గా లేము. అట్లీస్ట్ ఒక 25% ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్గా వచ్చి ఒక 75% కెమికల్ బేస్డ్గా అలా మెల్లమెల్లగా పెంచాలనేటువంటిది అనుకుంటున్నాము. బట్ దీనికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. డిఫరెంట్ అస్త్రాలు, నేమాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణికాస్త్రం చాలా చేయాలి. దీనికి చాలా లేబర్తో కూడుకున్నటువంటిది, చాలా టైం అనేటువంటిది ఇవ్వాలి. రైతులకి అంతా కూడా రెడీమేడ్గా కావాలి. వెంటనే మార్కెట్లోకి వెళ్ళి వెంటనే తీసేసుకొని వెంటనే స్ప్రే చేసేసేయాలి. దట్టు క్విక్ నాక్డౌన్ ఎఫెక్ట్ ఉండాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేయాలంటే కొంచెం ఓపిక కావాలి. దానిపైన మేము సాధ్యాలు అన్నీ కూడా ఇప్పటికే పిఎండిఎస్ చాలా సక్సెస్ఫుల్ అయింది సిఎన్ఎఫ్లో. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ద్రవ ఘనజీవామృతం ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ అయింది. బట్ లార్జ్ స్కేల్లో గ్రామాన్ని చెయ్యాలి అని అనుకునంటే మిగిలిన రైతులు ఇప్పుడే సక్సెస్ఫుల్గా చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చి ఇది మంచిది అనుకొని చెప్పేసి అనే దానిపైన చేయాల్సి వస్తుంది. బట్ ఇంకో మేజర్ ఛాలెంజ్ మాకు ఎక్కడ వస్తుందంటే అండి, ఎక్కువ మంది ఓనర్స్ చేయట్లేదు కల్టివేషను, అంతా కూడా కౌలుదారులు చేస్తున్నారు. కౌలుదారులకు అంతటికీ కావాల్సింది ఆ సమక్షం అతను తీసుకున్న దానికి ఎంత ఈల్డ్ ఎక్కువ వచ్చింది. సో దట్ ఈల్డ్ ఎక్కువ రావాలంటే దానికి తగ్గట్టుగా పెస్టిసైడ్స్, కెమికల్స్ ఎక్కువ వాడాలి. సో అదొక మేజర్ ఛాలెంజ్ అండి. సో వీఆర్ క్లోజ్గా వర్క్ చేస్తున్నాము. దానికి తగ్గట్టుగా సాధ్యాలు అనేటువంటి పరిశీలిస్తున్నాము. అండ్ మీరు అన్ని యానిమల్ పాపులేషన్ పెరగడానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా ఒక యాక్టివిటీ కూడా ఒక గవర్నమెంట్ దృష్టిలో కూడా పెడుతున్నామండి. సార్, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి పిఎం వికసిత కృషి సంకల్ప్ అభియాన్కి సంబంధించి పూర్తి సమాచారం మీరు మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తూ ఉండండి DD సప్తగిరి. నేను మీ సాయి గిరీష్. నమస్తే.